కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఎవరి అధ్యక్షతన ఏకకాల అంటే జంబ్లింగ్ ఎన్నికల అంటే ఒకే దేశం ఒకే ఎన్నికపై ఏర్పడిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసులను ఇటీవల కేంద్ర ఆమోదించింది. అంటే దీని మీద కమిటీ వేసింది కేంద్ర ప్రభుత్వం. ఎవరి అధ్యక్షతన అంటే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారి నేతృత్వంలో ఏర్పడినటువంటి కమిటీ ఇది. ఈ కమిటీ సిఫారసుల్ని కేంద్ర ప్రభుత్వానికి సమర్పించింది. దాని గురించి చూద్దాం. 2023 సెప్టెంబర్లో ఈ కమిటీని ఏర్పాటు చేస్తే 2024 మార్చిలో కమిటీ తన నివేదికను సమర్పించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని 2 దశల్లో అమలు చేయాలని, మొదటి దశలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకసారి నిర్వహించాలి, రెండో దశలో సాధారణ ఎన్నికలు జరిగినట్టు అంటే లోక్సభ ఎన్నికలు దాంతోపాటు అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికల తర్వాత 100 రోజుల్లోపు 100 రోజులు మించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాలి అని కమిటీ సిఫారసు చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ అంశాన్ని ఈ కమిటీలో తేల్చారు చాలా స్టడీ చేసిన తర్వాత. ఇక మరొక అంశం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా ఆయుష్మాన్ భారత్కు గుర్తింపు వచ్చింది. ఆయుష్మాన్ భారత్కు మరో పేరు ఏంటంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన. ఏంటిది అది? ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన PMJAY పథకం ప్రారంభించి 2024 నాటికంటే ఈ ఏడాది నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయిందంటే 6 ఏళ్ళు పూర్తయింది. ఆయుష్మాన్ భారత్ అనే పథకం వచ్చి ఎన్నేళ్ళు అవుతుందంటే 6 ఏళ్ళు అవుతుంది. ఈ పథకం కింద ప్రతి కుటుంబానికి 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తారు. ఎన్ని లక్షలు? 5 లక్షలు. 2018 సెప్టెంబర్ 23న ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రారంభించారు. 2018 సెప్టెంబర్ 23న ప్రారంభించారు ఈ పథకాన్ని. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీను ఏ నగరంలో ఏర్పాటు చేసేందుకు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం తెలిపింది అంటే ముంబైలో అన్నట్టు. ఏ నగరంలో? అది ముంబైలో. ఏంటిదంటే నేషనల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్, గేమింగ్, కామిక్స్ అండ్ ఎక్స్టెండెడ్ రియాలిటీని ఇలాంటిదంతా ముంబైలో దానికి సంబంధించిన సెంటర్ను ఏర్పాటు చేసింది. ఇది నేషనల్ కరెంట్ అఫైర్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.